నమస్తే, వెల్కమ్ టు డైట్ మెన్యూ. ఈ మధ్య కాలంలో నేను ఎక్కడికి వెళ్ళినా డైట్ మెన్యూలో నెక్స్ట్ ఎపిసోడ్ లో మా కోసం ఎలాంటి డయట్ చార్ట్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అని అందరూ అడుగుతున్నారండి. కాబట్టి మీరు మెచ్చిన డయట్ మెన్యూలో మీ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం బ్రేక్ చేయకుండా ఇవాళ కూడా ఒక సరికొత్త డయట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు డాక్టర్ జానకి గారు. మరి ఇవాళ మనం నేర్చుకోబోయే రెసిపీ ఏంటో తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు డాక్టర్ జానకి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. ఎస్, వచ్చేసారు, మళ్ళీ వచ్చేసారు. హలో జానకి గారు. హలో ఇండియా, హౌ ఆర్ యు? సూపర్, ఫెంటాస్టిక్. మీరు చెప్పిన డయట్ ఫాలో అవుతూ నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నా. అక్కడ మన ఆడియన్స్ కూడా. నేను బయటికి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతున్నారు ఒకటే క్వశ్చన్, డయట్ మెన్యూలో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, ఎలాంటి డైట్స్ నేర్పించబోతున్నారు అని. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం డౌన్ చేయకుండా జానకి గారు ఇవాళ ఇంకొక రెసిపీతో మీరు మా ముందుకు వచ్చేస్తారని అర్థమైపోయింది. సో ఇవాళ డయట్ మెన్యూలో మీరు మాకు నేర్పించబోయే డయట్ ప్రోగ్రామ్ ఏంటి? ఎవరికైనా ఫస్ట్ తినే ఆహారం బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆహారం. సో మనము ఈరోజు ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ అనేది చేసి చూపించేద్దాం. చాలా క్విక్ గా చేసేయచ్చు, ఈజీగా కూడా చేసేయచ్చు. ఫ్రెష్ అని ఎందుకంటున్నామంటే యూజువల్ గా మనము కార్న్ఫ్లేక్స్ తింటా ఉంటారు, చాలా కార్న్ఫ్లేక్స్ తింటారు, ఇడ్లీ దోశ ఇట్లాంటివన్నీ తింటూ ఉంటారు కదా. అన్ని బ్రేక్ఫాస్ట్లు మంచివి, ఆఫ్ కోర్స్ ఏది కూడా చెడు కాదు. సో ఫ్రెష్ సీరియల్ ఏంటంటే మనం ఇక్కడ ఫ్రెష్ కార్న్ యూజ్ చేస్తాం అనమాట. కానీ కార్న్ అనేది సీరియల్ అంటే ధాన్యపు గింజలు. ధాన్యపు గింజలు అనేవి ఫస్ట్ ఆహారం మనం తీసుకోవాల్సిన ఆహారం అనమాట. ప్రతి ఆహారంలో కూడా ధాన్యపు గింజలు అనేది బేస్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో కూడా మనకి సీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ ని ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం ఇన్ డయట్ మెన్యూ. మరి ఆలస్యం దేనికి, కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసే. ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, స్ప్రౌట్స్, మిరియాల పొడి, పంచదార, నిమ్మరసం, ఉప్పు, ఆయిల్. ఓకే, సో జానకి గారు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వచ్చేసాయి ఇప్పుడు రెడీ. సో మనం ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేద్దామా? ఆల్ రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ మంట పెట్టాలి. అది పెట్టందే బ్రేక్ఫాస్ట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఫస్ట్ పాన్ పెట్టేసుకున్నాం. సో పాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం ఆయిల్. ఓకే, సో ఇది హీట్ అవ్వాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. చాలా మంది బిజీగా ఉండడం వల్ల, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి, ఎవ్రీ డే ఆల్మోస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తా. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్? బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ ఇస్ వెరీ బ్యాడ్. అవునా? ఎందుకంటే మీరు మెటబాలిజాన్ని స్లో చేస్తారనమాట. అంటే బాడీ ఏం చేస్తుంది అంటే చాలా అడాప్టివ్ గా ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు, భోజనం ఇవ్వలేదు, ఏమి ఇవ్వకపోయినా కూడా అది బతకటానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా అడాప్ట్ చేసుకుంటూ సర్వైవ్ అవటానికి ఉంటుంది అనమాట. అయితే మీరు అదే క్రానిక్ గా చేశారనుకోండి, కంటిన్యూస్ గా అదే పని, అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయటం, తొందరగా మీరు పనికి వచ్చేసేయటం, తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయటం, అట్లా చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మోర్ దెన్ 3 hours పాస్ట్ అయినప్పుడు మెటబాలిజం స్లో అయ్యి మనం ఉన్న స్టోర్స్ యూజ్ చేస్తుంది, అందులో డౌట్ లేదు, అడాప్ట్ అవుతుంది. కానీ మీరు 100 calories ఉపయోగించే దగ్గర 20 calories 50 calories ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో అంటే అంత చేంజ్ తీసుకొస్తుంది అనమాట బాడీ, అంత చేంజ్ అంటే అడాప్ట్ అవ్వటానికి అంత టైం పడుతుంది, అట్లా చేస్తుంది. సో మీరు ఇంతకు ముందు కూడా ఇంకో విషయం చెప్పారు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే పాన్ హీట్ అయిపోయింది కదా, ఇందులో ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే, ఫ్యాంటాస్టిక్. ఆయిల్ వేయగానే లాడెల్ ఇవ్వండి. ఫస్ట్ సీరియల్ మనం యాడ్ చేస్తున్నాము ఫ్రెష్ కార్న్. సో ఇది స్వీట్ కార్న్ కాదు, జస్ట్ నార్మల్ కార్న్. స్వీట్ కార్న్ ఉన్న అది కూడా యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కూడా తీసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్. సో ప్రతిరోజు జానకి గారు ఆ దోశలు, క్యారియర్ ఉప్మాలు తిని మాకు బోర్ కొట్టేస్తుంది. మరి ఇదేమైనా కొత్తగా ఉంటుందేమో చూద్దాం. డెఫినెట్ గా కొత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో ఇట్లా కొంచెం బల్జ్ అయిన తర్వాత నెక్స్ట్ మనము కొన్ని స్ప్రౌట్స్ యాడ్ చేస్తుంది. ఇది మిక్స్డ్ స్ప్రౌట్స్ అన్నమాట. ఓకే, పెసర్లు, కొంచెం బొబ్బర్లా ఇవి. ఓకే, మొలకెత్తిన శనగలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం, అంటే స్ప్రౌట్స్. సో మొలకెత్తినవి అవి చక్కగా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. ఇది యాక్చువల్ గా ఇప్పుడు సీరియల్ ఏమో 5 portions ఉండాలి. మనం ఇప్పుడు దాల్ అంటే లెగ్యూమ్స్ యాడ్ చేస్తున్నాం కదా, అది 2 portions ఉండాలన్నమాట. సో ఆ పోర్షన్ లో కనుక తీసుకుంటే ఇది బ్యాలెన్స్ డైట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఫెంటాస్టిక్. సో యాక్చువల్ గా అందరూ స్ప్రౌట్స్ తినాలి అంటారు, కానీ మనకి పచ్చిగా తినడం కూడా ఇష్టం ఉండదు. సో ఇలా కుక్ చేసుకుంటే అందరూ ఇష్టపడతారు.
సో మనం స్ప్రౌట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే, సో గ్రీన్ క్యాప్సికమ్ వేసేసుకున్నాం అండి. రైట్, అంటే వెజిటబుల్ సోర్స్ యాడ్ చేసాము. యా, వెజిటబుల్. నెక్స్ట్ టమాటోస్. ఆల్రైట్. సో ఎంత మంచి కలర్ఫుల్ గా ఉంది. సో ఇది ఇలా మనం ఎవ్రీడే కూడా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చా? ఆఫ్ కోర్స్, బ్రేక్ఫాస్ట్ ఫర్ ఎవ్రీడే. వావ్. సో ఫస్ట్ 1.5 hours లో ఇది చక్కగా తినేసి తర్వాత టీ, కాఫీ, పాలు ఏదైనా కానీ ఎనీథింగ్. కొంచెం ఇంకా టేస్ట్, పెప్పర్ యాడింగ్ టేస్ట్ అన్నమాట. పెప్పర్, సాల్ట్ టు టేస్ట్. కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాను అనమాట, పించ్, జస్ట్ ఇంతే. ఓకే, ఎందుకంటే ఆ టేస్ట్ అంతా కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది అంతే, దాని గురించి. సో ఎలా అయితే మనం సాంబార్లో రసంలో కొంచెం బెల్లం ముక్క అలా వేసుకుంటామో అలా అన్నమాట ఇది. ఓకే, సో ఫాస్ట్గా తిప్పేసేయండి. మంచి బ్రైట్ కలర్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంది చూడ్డానికి అండ్ చూడటానికి గుమగుమలాడుతుంది. ఫైనల్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం. వావ్. ఓకే, పుట్ ఆఫ్ ద స్టవ్. అంతేనా? అంతే, అయిపోయింది. వావ్. సో జస్ట్ ఒక 2 minutes లో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ ఉంటాయి, అలా పట రెడీ అయిపోయింది అనమాట. సో ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మరి దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి కదా, వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ కిక్కే వేరప్ప లాగా. సో నౌ దట్ ఇట్స్ రెడీ, వెజిటబుల్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి స్ప్రౌట్స్ తో. మనం వేరే ఇంకా దీనికి స్పెషల్ డెకరేషన్ ఏం అవసరం ఉండదు. నో గార్నిషింగ్ రిక్వైర్డ్. సో యాక్చువల్ గా నిమ్మరసం స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడే మీరు వేసేసారు. జనరల్ గా అందరు వచ్చి చేదు వస్తుంది అలా చేస్తే అని చెప్తారు కదా, మేము అలానే ఫాలో అవుతుంటాం. మరి ఇలా ఎందుకు? అంటే నిమ్మరసము తీసేసి అలాగే మనం ఎక్కువ ఎయిర్ కి సబ్జెక్ట్ అయి ఉంటే గనక అది ఎయిర్ తో మిక్స్ అయ్యి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. మనము హీట్ లో ఉన్నప్పుడు ఏం కాదు, ఇమీడియట్ గా తీసేసుకొని వేసేస్తే అలాంటివి ఏమి ఉండదు. ఓకే, సో ఇంకో డాట్ కి కూడా క్లారిఫికేషన్ వచ్చేసింది. మరి ఆలస్యం చేయకుండా ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ ని నేను జానకి గారు టేస్ట్ చేస్తున్నాం. బట్ బిఫోర్ దాట్ ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, స్ప్రౌట్స్, మిరియాల పొడి, పంచదార, నిమ్మరసం, ఉప్పు, ఆయిల్. ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కార్న్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కార్న్ కొద్దిగా ఫ్రై అయిన వెంటనే అందులో స్ప్రౌట్స్, గ్రీన్ క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, కొద్దిగా పెప్పర్ పౌడర్, ఉప్పు, పంచదార వేసి కలుపుకోవాలి. ఫైనల్ గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ రెడీ. సో ఫ్రెష్ సీరియల్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, నిజంగా ఎలా ఉందో మీ అందరి కోసం చెప్తున్నాం నేను అండ్ జానకి గారు. ఓకే, సో టేస్ట్ చేసి చెప్దామా ఎలా ఉందో? ఏంటి అమ్మాయి, ప్రతిరోజు ఏం తిన్నా సేమ్ ఎక్స్ప్రెషన్. నిజంగా టేస్టీగా ఉంటుందా ఉండదా? ఇదే కదా మీ డౌట్. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా జానకి గారు ఇదే క్వశ్చన్ అడుగుతారు. నేను చెప్పడం కాదు, మీ మాటల్లో మీరు చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. అంటే నేను చేసిన వంట మళ్ళీ నేను టేస్టీగా ఉంటే బాగుండదు కదా, అందుకని మీరే చెప్పాలి. చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీ కూడా. అన్నిటికంటే ముఖ్యంగా బ్రైట్ కలర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి కావాల్సిన హెల్త్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నమాట. సో టేస్ట్ ఎలా ఉందో నిజంగా తెలుసుకోవాలంటే మీరే చేసి చూసుకుంటే కనుక తెలుస్తుంది. అండ్ ఫెంటాస్టిక్ అండి, నాకైతే చాలా నచ్చింది నిజంగా. బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్ గా తినే ఉప్మాలు, పూరీలు, ఇడ్లీలు, చపాతీలు ఎన్ని రోజులు తింటారు చెప్పండి? కొంచెం అలా బ్రేక్ ఇచ్చి హెల్తీగా ఆలోచించండి అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఆలోచించండి. నాకైతే ఈ రెసిపీ చాలా 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 నచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ హెల్తీ డైట్ ని ఫాలో అయిపోండి, మీ లైఫ్ ని ఇంకా బెటర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. ప్రతిరోజు చెప్తుంటాను, థ్యాంక్స్ చెప్పినా కానీ.
ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో కలుద్దాం. Till then, this is Vindhya and Janaki garu saying tata. Bye.